successful event, ladies and gentlemen. Mrs. Suma garu, everybody. Come on, గట్టిగా చప్పట్లు. ఓకే, సో కొంచెం ఉత్సాహం అవునండి, కొంచెం ఉత్సాహం యాక్చువల్లీ మన ఉత్సాహం ఇంకొంచెం పెంచాలన్నమాట. సో ఇందాకలో మనం ఒక చిన్న యాక్టివిటీ చేసాము. సో ఒక్కసారి చేసేసుకొని మనము సుమ గారిని పిలిచేద్దాము. ఓకే, ఆ యాక్టివిటీ ఏంటంటే మనము చప్పట్లు కొట్టాలి, కానీ ఒక రిథంలో. నేను 1 అనగానే మీరందరూ 1 ఒక చప్పట్లు కొట్టాలి. నేను 1 అనగానే 2 చప్పట్లు కొట్టాలి. నేను 1 అనగానే 3 చప్పట్లు కొట్టాలి. దట్స్ ది యాక్టివిటీ అనమాట. ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, ఆర్ యు రెడీ? ఓకే, 1. గట్టిగా నాకు ఒకటే రిథం వినపడాలి. ఆల్రైట్, 1 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 on 1 1 on 1 గట్టిగా 1 on 1 1 on 1 1 on 1 1 1 1 1 1 on 1. సూపర్. ఇప్పుడు గట్టిగా 5 seconds వరకు చప్పట్లు, విసిల్స్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 2 1 మేక్ సమ్ నాయిస్. సూపర్ సూపర్. ఇంకొంచెం ఉత్సాహం రావాలి. అది సుమ గారు వచ్చిన తర్వాతే వస్తుందని అనిపిస్తుంది నాకు, ఎందుకో ఆ ఫీలింగ్ వస్తుంది. సో మీరందరూ ఇంకా ఉత్సాహంతో వెల్కమ్ చేయకపోతే ఆవిడ రాదంట వేదిక మీదకి. సో మీరు ఇంకొంచెం ఉత్సాహం చూపెట్టాలి. ఓకే, 1 last టైం మనం చేద్దాం ఇప్పుడు. ఓకే, నేను 3 2 1 ఆర్ యు రెడీ అనగానే విసిల్స్ వచ్చిన వాళ్ళు విసిల్స్ వేయొచ్చు. ఓకే, చప్పట్లు కొట్టాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు. అలాగే వేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. Okay, this is the moment, ladies and gentlemen, to show some excitement anamata before I officially call the official anchor on stage. All right, ladies and gentlemen, on the count of 3 2 1, are you ready? All right, so Darito, I will take a leave, and it's my proud privilege to be introducing you all to our official anchor, ladies and gentlemen, Mrs. Suma Kanagala garu. Everybody, gatiga chapluto, let's welcome her on stage. Hello, Namaskaram, good evening and welcome. JVRJ వారి బ్రోషర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుమస్వాగతం. ఇందులో సభ్యులైనటువంటి వారికి, సభ్యులు కాబోతున్న వారికి, కుటుంబ సభ్యులకి అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక అద్భుతమైన కళ. ఆ కళని నెరవేర్చేలాగా అందరికీ ఆనందాలే అని ఆర్ హోమ్స్ అనేటువంటి ప్రాజెక్ట్తో, అలాగే అందరికీ లాభాలే అని జనతా ఎస్టేట్స్ అనేటువంటి ప్రాజెక్ట్తో, ఈ రెండింటినీ కూడా మేటి కలయికతో మన ముందుకు తీసుకొచ్చింది జేవీఆర్జే. మరి జేవీఆర్జే అంతటితో ఆగలేదు. మన భాస్కర్ రామ్ గుప్తా గారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియచెప్దామా? ఇంతింతై వటుడింతై అంటే మనిషి ఎంత సాధించవచ్చు అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం మన భాస్కర్ రామ్ గుప్తా గారు. అలాగే సహధర్మచారిణి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. ఒక స్టార్ మహిళ ఉన్నారు. సుధారాణి గారికి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, ఇందులో మా వాటా చాలా ఎక్కువగానే ఉంటుంది అని ఆశిస్తూ, వారిద్దరూ కన్నటువంటి కళ ఇప్పుడు నెరవేరబోతుంది. అదే ఈ రోజున లాంచ్ అవ్వబోతున్నటువంటి ఆ 2 టవర్స్, జై వాసవీస్ బ్లిస్ హైట్స్ అండ్ అలాగే జై వాసవీస్ ఓఆర్ఆర్ హైట్స్. దీని గురించి నేను ఇంతగా ఎలా స్టడీ చేసేసి వచ్చేసాను అనుకుంటున్నారా? చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ని అందిస్తున్నటువంటి ఈ సంస్థ అందరికీ అందుబాటు ధరల్లో కూడా అందిస్తుంది. కాబట్టే ఈ రోజున నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్గా రాబోతున్నది నన్ అదర్ దాన్ ద లెజెండరీ క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్ గారు, పద్మభూషణ్ కపిల్ దేవ్ గారు, అలాగే అర్జున్ అవార్డ్ గ్రహీత శ్రీ వివిఎస్ లక్ష్మణ్ గారు, అండ్ బీసీసీఐ ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ శ్రీ ఎంకేఎస్ ప్రసాద్ గారు ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్టులుగా రానున్నారు. వాటన్నిటికన్నా ముందు ఈరోజు కనువిందు చేయడానికి మైత్రీరావు గారు, హూ ఇస్ అన్ ఎక్స్పెనెంట్ ఇన్ భరతనాట్యం, ఆవిడ టీంతో పాటు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని ముందుగా తిలకిద్దాము, ఆ తర్వాత అతిథులకి స్వాగతం పలుకుదాము. ఏమంటారు? రెడీయా? ఓకే, సో
ప్లాట్లు కొనడానికి రెడీ అయిపోండి. ఆ తర్వాత ఏవో నెక్స్ట్ కార్యక్రమాల్లో లక్కీ డ్రాలు కూడా పెడతానని చెప్పారు. ఆ లక్కీ డ్రాల్లో మొదటి పేరు నాదే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మైత్రిరావు గారు అండ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విత్ దర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై మైత్రిరావు గారు అండ్ టీమ్. Maitri Rao is a Bharatanatyam artist, choreographer and an artist director of Team Shivansh. Trained for over 20 plus years under various prominent teachers from Bangalore and Mysuru, Maitri has been honored with Yuvashri, Sri Shakti Award and National Nrityamani Award. Maitri loves experimenting and exploring within the framework of Bharatanatyam vocabulary to make it more relevant and interesting to this generation. So, idantha meeku Telugulo ardhamai untundani నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మైత్రిరావు గారిని నేను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. మైత్రి గారు ఇప్పుడు రాకపోతే నాకు కూడా కాస్తో కూస్తో భరతనాట్యం వచ్చు. పెళ్ళైనటువంటి ఎవరికైనా ఆ మాటకు వస్తే సుధారాణి గారికి కూడా వచ్చే ఉంటుంది. భరతనాట్యం కాదు, భర్త చేత నాట్యం చేయించడం, అది నేను చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అదిగోండి విన్నటువంటి వాళ్ళు చెంగుమని వేదిక మీదకి వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఇన్వైటింగ్ ద టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ గివ్ దేర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏమిటో చప్పట్లు కొంచెం చప్పగా వినిపిస్తున్నాయి. టిఫిన్లు ఏమి సరిగా పడలేదా మీకు? అందులోనూ అంతకుముందు వచ్చినటువంటి సొనాలి బోలెనంత చప్పట్లతో ఆటలు ఆడించింది మీతో. ఏది చప్పట్లు కాదు, ఒకసారి అని అరవండి. అనుకున్నాను అడవిలోకి వెళ్తున్నారు చాలామంది అని. ఓకే, సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద టీమ్ ప్లీజ్, మైత్రిరావు గారు అండ్ టీమ్. Thank you so much, Maitri Rao garu and team members. That was a super fantastic performance. చాలా అద్భుతమైనటువంటి భరతనాట్యం పర్ఫార్మెన్స్ని మనకి ఈరోజు ఒక స్వాగత నృత్యంగా ప్రదర్శించినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే మన జేవీఆర్జీ గ్రూప్ గురించి క్వాలిటీ, ఆనెస్టీ, ట్రాన్స్పరెన్సీ, అలాగే కస్టమర్లలో కూడా అద్భుతమైనటువంటి క్వాలిటీని ఇవ్వడము అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షనే వీరి విజయానికి మార్గాలయ్యాయి. ఆ విజయ పదంలోనే దూసుకువెళ్తూ ఎంతో అనుభవాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించడం మాత్రమే కాదు, అలాగే మార్కెటింగ్ రంగంలోనూ అలాగే కస్టమర్ సర్వీస్లోనూ ఉన్నారు. కాబట్టే ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి విజయాల్ని సాధిస్తూ వస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ ఏదైతే చేపట్టారో ఈ 2 టవర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో మన ముందుకు రానుంది. అండ్ బ్రోషర్ లాంచ్ కూడా జరగబోతుంది. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్లు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ టవర్స్ ఆర్కిటెక్ట్ అయినటువంటి జయకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రాజెక్ట్ వాక్ త్రూని చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ 2 టవర్స్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ వాక్ త్రూని చేయడానికి వేదిక మీదకి జయకుమార్ గారిని ఆహ్వానించేస్తున్నాము. జై వాసవీస్ బ్లిస్ హైట్స్ అండ్ జై వాసవీస్ ఓఆర్ఆర్ హైట్స్కి సంబంధించినటువంటి వాక్ త్రూ. అండ్ ఎప్పుడైనా సరే జేవీఆర్జే గ్రూప్ వారు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటి ప్లాట్స్ లేకపోతే ఫ్లాట్స్ లాంటి కార్యక్రమాలని చేసినప్పుడు అతి త్వరలోనే మంచి గిఫ్ట్లు, డిస్కౌంట్లు, బోలెడని ఫెసిలిటీస్ని కూడా కల్పించబోతున్నారు అని తెలిసింది. అందులో నన్ను కూడా భాగస్వాముల్ని చేస్తారని సుధారాణి గారికి రికమెండేషన్ చేస్తూ జయకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, జయకుమార్ గారు. ఓకే, సో ప్రాజెక్ట్ వాక్ త్రూని జయకుమార్ గారు చేయబోతున్నారు. క్యాన్ హీ హ్యావ్ అ ప్లీజ్ స్టాండ్ ప్లీజ్?
we are a firm based out of Hyderabad who is practicing all over India in multiple various kinds of projects into residential, commercial, urban landscape, public parks, sports infrastructure, and commercial spaces as well as museums as a specializations in this. So this is our just a glance of it. What we are, these are some of the projects which we have completed and which are ongoing also. And today we wanted to discuss on the project which we have designed recently for JVRJ Group, that is Bliss Heights and ORR Heights. So first of all, I'll come up with the ORR Heights. ORR Heights, see the basic, it is designed as 3 towers. The intention to design, I think comfortable is that it is designed for a sustainable housing. So it should merge with that, and it also should be a user-friendly and economic-friendly for the buyers. This is our intention towards designing in this project. And the amenities, whatever we have proposed in this is all the 3 residential towers with has 3 BHK, 2 BHKs of different sizes, varies from around 1500 square feet, 900 square feet as a 2 BHK starts from 900 square feet and it ends at 1450 square feet at the max level. At the same time, we have also designed 3 BHKs which varies from 1800 square feet to 2200 square feet of super built up areas. So these, in this project, we are able to visualize in a way where we are able to focus on different sizes of the project, as well as we were able to focus on different intensities or economic backgrounds where we can fit into this project. That was our aim of this project to project on this. And amenities which we have introduced here all are our class in design and following all local norms, sustainabilities, everything which we have addressed in this aspect, and which also has an ample car parkings in their basements. So ORR Heights is total designed in 3.2 acres of land, so which is which has a nice water body view onto the onto the rear side of it. So which we might be giving little brief on over a walkthrough which we wanted to present to you. So this is a video presentation of this. So this is the aerial shot of the project, and this is where we are. I just wanted to show some static images just to go through that walkthrough. I think we have already gone through that walkthrough. I just wanted to share certain static images to you. This is the overall project aerial view where we have onto the bottom, it is the clubhouse, and this is the main entry. There is another exit gate which, the idea here is on the rooftop, it is a minimum or an emergency vehicle way. Rest of the times it is always a pedestrian where we are moving all around the project. So all the vehicles which are coming in, which will go directly into the basement and come out from that exit ramp and reaches the exit gate. So it is the vehicular movement on the surface of the podium is absolutely nil. Only in case of emergency we are going to utilize this. So the block which is near to the clubhouse is 3 BHK, and the other 2 blocks are more about 2 BHKs, and the corner flats are 3 BHKs. But block 3, whatever C, is a premium flats where we have a premium duplex levels also on the top level for a specialized premium villas. Next. The idea here is all are designed 100% in accordance with Vastu. I'll not say Vastu as a word directly, but it is following the science of Vastu. So we were trying to give best light and ventilation, possible best light and ventilation at every room in this, for every flat or any project area what we are able to see. The idea is to give that openness to all the flats. It is not like only corner flats got
advantage of more ventilation and lot like that. But now in this, every room is well ventilated and have enough spaces for them to illuminate during the daytimes. So I've already, this is the space for where, art and, they can performing art plays in the campus so that community can, gather here for their small events and all that. Some of the, this is Peace Hall, Peace Lawn, what we call, there's a meditation space. Swimming pool with the open deck area, cascading waterfall, so it always gives that, voice over the background voice of the clubhouse. So it is always, you hear a water voice, always. Some of the static images I'm going to just scroll over. So this is about, that's the behind one is the, what we are seeing, that exit ramp, and there is a badminton court as well as cricket net practicing area. So where we also wanted to emphasize sports activities and training sessions into it. Children play areas. So it's an elderly walk passage zone. Okay. So this is about a small brief about ORR Heights, which is actually located in Kardanuru. So now I'm going to discuss about this project is in Gadkesar, Yamnampet, and Bliss Heights is this project, and this project extent of land is phase 1 as 1 acre, and phase 2 is almost 3.2 acres. So phase 1 we have already got approvals and all formalities or approvals are all through with this project, and we are ready to construct on this. We wanted to just give you a brief walkthrough of the project here. Same, the left side of this road, what we are seeing is the phase 1, which is a triangular portion of the block, which has 4 BHKs, 3 BHKs, and 2 BHKs. And on the right, you are able to see this block as a phase 2, and phase 2 has all 3 BHKs and 2 BHKs and 1. And this is an entry glade plaza where with a fountains and landscape proposed here also. So. So I just wanted to show some glimpse of the project again. After the walkthrough, I just wanted to show some static images for giving a little more brief on this. This is the entry gate for that project. Phase 1 gate, what we are taking, J. Vasavi Bliss Heights. And this is the island developments and the gate together, what we are able to see. Facades are treated well, making contemporary architecture in line and all that. So there's the night vendor which we are able to hear. So we thanks for that opportunity for us to give present on this situation. Thank you for this. And we would like to say that we are fortunate to have this opportunity to design this kind of a project here in Hyderabad. At the same time, we would also be appreciated like sharing the stage with such kind of a legends like in cricket, individuals who have inspired millions with their exceptional talent and sportsmanship.
So thank you for this opportunity. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జయకుమార్ గారు. ఐ థింక్ చాలా శ్రద్ధగా అందరూ విన్నట్టున్నారు ఓఆర్ఆర్ హైట్స్ గురించి, అలాగే బ్లిస్ హైట్స్ గురించి. మీకు తెలుసో తెలియదు, మరి కొద్దిసేపట్లో మేము మీకు ఎగ్జామ్ పెట్టబోతున్నాం. చెప్పండి, ఓఆర్ఆర్ హైట్స్ని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? బ్లిస్ హైట్స్ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? మొత్తంగా అక్కడ కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? అసలు ఓఆర్ఆర్ హైట్స్ని ఎక్కడ కడుతున్నారు? బ్లిస్ హైట్స్ ఉండేటువంటి ఏరియా ఏమిటి? చెప్పండి, తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. అమ్మా, మరికొద్దిసేపట్లో మీకు ఎగ్జామ్ కూడా ఉంది. అదిగో వెనకాల ఎవరో బాగా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ఆ తర్వాత సోనాలి అటువైపు వస్తుంది. సో ఇవాళ జయకుమార్ గారు చేసినటువంటి ఈ ప్రెజెంటేషన్ కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సోనాలి, there's somebody who wants to answer from there. Can you please, by the time మనకి కపిల్ దేవ్ గారు ఇక్కడ ఎంట్రీ ఇచ్చే లోపల మీరు ఒకళ్ళిద్దరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చేమో అని అనుకుంటున్నాం. కానీ డప్పు శబ్దం బాగా మారుమ్రోగిపోతుంది. అంటే ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్, మన చీఫ్ గెస్ట్ కపిల్ దేవ్ గారు వచ్చేస్తున్నారు, కాదు వచ్చేసారు. Yes, here we have, ladies and gentlemen, put your hands together for Padma Bhushan, the legend of cricket, and 1983లో మనకి వరల్డ్ కప్ ని తీసుకొచ్చినటువంటి మన కపిల్ దేవ్ గారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. A very very hearty welcome to you, Kapil Dev ji. And Arjuna Award గ్రహీత VVS లక్ష్మణ్ గారు, our very very special లక్ష్మణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. And BCCI former chief selector and our Indian cricketer MSK ప్రసాద్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ రోజు ఇందాకటి నుంచి మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం రానే వచ్చేసింది. All of us have been waiting for Kapil sir, Lakshman garu and Prasad garu to be here, and the two towers that are being launched today, JVRG group నుంచి రాబోతున్నటువంటి ఆ 2 towers and brochure launch కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగబోతుంది. భాస్కర్ రామ్ గుప్తా గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ ఆల్సో టు సుధారాణి గారు, ఎందుకంటే వారు కన్నటువంటి కళ 22 years నుంచి చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అందులో నిజాయితీ కనిపించింది కాబట్టే కస్టమర్స్ అందరూ ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ గ్రూప్ తో ఇలాగే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 2 టవర్స్ తో ఇంకా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ని వీళ్ళు మనకి అందించనున్నారు. ఓకే, సో ఈ 2 ప్రాజెక్ట్స్ కి సంబంధించిన బ్రోషర్స్ మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు లాంచ్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దాట్, అంటే జేవీఆర్జీ గ్రూప్ వారు ఏ కార్యక్రమాలను చేపట్టినా అందులో సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు కూడా చాలా చేస్తూనే ఉంటారు. అండ్ అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఎవరైనా సరే అందులో నిష్ణాతులు ఉన్నట్టయితే, ఎవరైతే అందులో అపురూపమైనటువంటి కళల్ని చూపిస్తున్నట్టయితే వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మోనికా, who is in the Women's International Master in Chess, తన 6th year నుంచి ఆల్మోస్ట్ 25 టోర్నమెంట్స్ ని ఆడినటువంటి ఈ అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ముందుగా మోనికా గురించి ఒక చిన్న ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. విషింగ్ మోనికా ఆల్ సక్సెస్. ఇవాళ ఈ కార్యక్రమంలోనే తనకి చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చైర్మన్ గారు అలాగే కపిల్ దేవ్ గారి చేతుల మీదుగా. బట్ బిఫోర్ దట్, శుభప్రదంగా ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టాలి అంటే స్టేజ్ మీద నేను ఉండాలి, అలాగే దీపం వెలిగించాలి. సో జ్యోతి ప్రజ్వలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మే వి ప్లీజ్ రిక్వెస్ట్ కపిల్ దేవ్ సార్ టు స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ బై లైటింగ్ ద ల్యాంప్, అండ్ ఆల్సో రిక్వెస్ట్ వివిఎస్ లక్ష్మణ్ జీ అండ్ ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ అలాంగ్ విత్ అవర్ చైర్మన్ అండ్ హిజ్ శ్రీమతి గారు. భాస్కర్ రామ్ గుప్తా గారిని, సుధారాణి గారిని, అలాగే కపిల్ దేవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద ల్యాంప్ లైటింగ్.
జేవీఆర్జే గ్రూప్ ఆహ్వానం మేరకు ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి కపిల్ దేవ్ గారికి స్వాగతం పలుకుతూ ల్యాంప్ లైటింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు వారు. ఆధునిక నాగరికతకు అద్దం పడుతూ నేటితరం జీవన శైలికి అభిరుచులకు అనుగుణంగా సౌకర్యవంతమైన విలాసవంతమైన నివాస సముదాయాల్ని నిర్మించి వందలాది కుటుంబాల సొంత కళని నిజం చేస్తున్నటువంటి సంస్థ జేవీఆర్జీ గ్రూప్. మరి ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ని ఈరోజు లాంచ్ చేస్తున్నారు. ఆ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వివరాలని ఇందాక ఆర్కిటెక్ట్ జయకుమార్ గారు మనతో డిస్కస్ చేయడం జరిగింది. ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎస్టీఎస్ అండ్ మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ ఇక నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్తో మనకి క్యాన్ ద డీజే ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో అంటే డాన్స్ చేయాల్సింది నేను కాదు, మైత్రిరావు గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. భరతనాట్యం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇందాక మనందరం కూడా వీ హ్యావ్ వాచ్డ్ వండర్ఫul performance by the team. They're coming again back on stage with another super fantastic performance. So ladies and gentlemen, hands together for Maitri Rao Garu and the Bharatanatyam dance performance. అపార అనుభవం కలిగి 3 రాష్ట్రాల్లో 11కి పైగా సక్సెస్ఫుల్ వెంచర్స్ని పూర్తి చేసి శ్రీలంకన్ యూనివర్సిటీ వారి చేత గౌరవ డాక్టరేట్ని అలాగే ఉత్తమ వ్యాపార రత్న భారత జ్యోతి అవార్డుతో పాటు ఎంతో మంది వినియోగదారులని కొనుగోలు ఆదరాభిమానాల్ని గెలుచుకున్నటువంటి చైర్మన్ డాక్టర్ భాస్కర్ రామ్ గుప్తా గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ మైత్రిరావు గారు అండ్ టీమ్స్ పర్ఫార్మెన్స్ని ఇప్పుడు చూడబోతున్నాము. Team Shansh, led by Maitri Rao, is a group of professional classical dancers, and the team was created in the year 2022 to explore the group dynamics of Bharatanatyam, to narrate stories and unexplored. The team has recently performed in Hyderabad Dance Festival, Cypher Wars, Sri Shakti Award